ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఇగో ఈ కుటుంబం అయితే కుటుంబం చచ్చిపోయారు పాపం, నెల్లూరు వాళ్ళ పాపం. వారిద్దరు మిత్రులు నెల్లూరు జిల్లాలోని 2 ప్రాంతాలకు చెందిన వారే అయినా ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని కుటుంబ సమేతంగా బెంగళూరుకు వలసపోయారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న సమయంలో స్నేహితులయ్యారు. బాధలు సంతోషాలు పంచుకుంటూ 2 కుటుంబాల వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దీపావళిని సంతోషంగా జరుపుకునేందుకు హైదరాబాద్లో ఉన్న ఆ మిత్రుడి సోదరి ఇంటికి ఉమ్మడిగా పోయిరట. వేడుకలు ముగించుకొని తిరిగి బెంగళూరు వస్తుండగా కావేరీ బస్సు ప్రమాదంలో మిత్రులలోని ఒక కుటుంబం మరణించగా మరో కుటుంబం మృత్యుంజయులుగా బయటపడ్డది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేష్, వింజమూరు మండలం గోళ్లవారిపాలెం గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ బెంగళూరులోని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ పరిశ్రమలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు 2 కుటుంబాలు కలిసి హైదరాబాద్లోని నెలకుర్తి రమేష్ అక్క నివాసానికి వెళ్లారు. అక్కడ దీపావళి జరుపుకున్నారు. అనంతరం కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు సందర్శించారు. తిరిగి బెంగళూరు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి 2 కుటుంబాలు బస్సులో బయలుదేరినాయి. బస్సు కర్నూలుకు సమీపంలో ప్రమాదం సంభవించి దగ్ధమవడంతో గాఢ నిద్రలో ఉన్న గోళ్ల రమేష్ కుటుంబం అగ్నికి ఆహుతైంది. పవన్ చిన్న 31 ఇయర్స్ అబ్బాయిది, అమ్మాయి 27, ఇద్దరు పిల్లలు 7 ఇయర్స్ 4 ఇయర్స్. అసలు ఎంత ఘోరం చూడండి. బస్సు కుదుపులతో మేల్కొన్న నిద్రలో ఉన్న తనకు బస్సు కుదుపులతో మెలకు వచ్చింది. బస్సు ప్రమాద సంఘటనను ఆంధ్రజ్యోతికి ఆయన వివరించారు. బస్సులో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురైంది. నేను నిద్రలోంచి తేరుకున్నా. బస్సు డ్రైవర్ మోటార్ బైక్ ను ఢీకొట్టి సుమారు 200 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళాడు. ఆ సమయంలో మోటార్ బైక్ బస్సు కిందనే ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. వెంటనే నేను కూర్చున్న సీటు పక్కనే ఉన్న అద్దాన్ని బద్దలు కొట్టి నా భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అభిరామ్, కుమార్తె జస్వితలను కిందకు తోసేసి నేను కూడా దూకేశా. అనంతరం మరికొందరు అందులో నుంచే బయటకు వచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరగగానే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. నాకు తన కుటుంబానికి ఆప్తుడైన గోళ్ల రమేష్ కుటుంబాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇట్లా ఎంత ఘోరం చూడండి.